హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ. ఇంకా ఈరోజైతే పూజకు వెళ్ళానండి. మా ఫ్రెండ్ పూజ చేసుకుంటే పిలిచారు ఆవిడ. ఇంకా అందరము చాలామంది వెళ్ళాము అక్కడికి పసుబొట్టుకు అని చెప్పేసి. ఇంకా చూస్తున్నారు కదా, చాలా వెళ్ళంగానే అమ్మవారు నిజంగా అమ్మవారు అక్కడ వచ్చి కూర్చున్నారా అన్నంత గంభీరంగా చాలా బాగా డెకరేషన్ చేశారు. అమ్మవారిని అయితే కూర్చోబెట్టినట్టుగానే ఉన్నారండి. విగ్రహం లాగా కాదు, ఒక అమ్మవారు అక్కడ కూర్చున్నారేమో అన్నంత ఫీలింగ్ వచ్చింది. చాలా బాగా చేశారు. ఇంక వెనకాల కూడా డెకరేషన్ చాలా బాగా చేశారనమాట. ఇంకా అక్కడ నుంచి మాకైతే రావాలనిపిస్తలేదు, అంత బాగా చేశారు. చూస్తున్నారు కదండి, మనకు చూసేందుకు ఎలా అనిపిస్తుంది చూడండి. ఇంకేవిడేనండి మా ఫ్రెండ్ బాగా చేశారు. చాలా బాగా చాలా జనాలు కూడా వచ్చారు అక్కడికి, అందరికీ పసుబొట్టు తీసుకోవడానికి. ఇంకా ముత్తైదువులు అందరూ వచ్చారు. ఇంకా నేను వెళ్ళగానే ఇంకా దండం పెట్టుకుంటుంటే మనం ఇద్దరం ఫోటో దిగుదాం అనేసి ఒక ఫోటో అయితే దిగాము. చాలామంది వచ్చారు కదా, అందరికీ పసుబొట్టు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనమాట. అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి. ఇంకా అక్కడే భోజనం చేసుకున్నాం మేమందరము. చూస్తున్నారు కదండి, చాలా బాగుంది. చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ఇంకా వాళ్ళకు నిజంగా అమ్మవారు మంచి ఆశీర్వాదం ఇవ్వాలనే కోరుకుంటున్నాను నేను. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు చాలా బాగుందని చెప్పేసి. ఇంకా అందరికైతే పసుబొట్టు ఇస్తున్నారు చూడండి. ఇంకా అందరూ ఆశీర్వదిస్తున్నారు ఆవిడని. చాలా బాగుందండి. నేను ఈరోజు నలుగురు దగ్గరికి వెళ్ళాను పూజలకి. నలుగురు చోట్ల కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ఇంకా ఎక్కువ డెకరేషన్ చాలా బాగుందన్నమాట. ఇంకా నేను వెళ్ళగానే యూట్యూబ్లో మీరు వీడియోలు పెట్టుకుంటారు కదా, తీసుకో వీడియో అని చెప్పేసి ఆవిడంటే నేను ఇంకా వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా నా వీడియోలన్నీ వాళ్ళందరూ చూస్తారండి, చాలా బాగా ఉన్నాయి అని చెప్తారు. మరి అందరూ కూడా చూడాలనే కోరుకుంటున్నాను. నేను కూడా అమ్మవారి ఆశీస్సులు అందరికి ఇవ్వాలనే కోరుతున్నాను. ఈ శుక్రవారమే కాదండి, ప్రతి సంవత్సరము వచ్చే శుక్రవారాలు అమ్మవారి పూజలకు నేను ఇట్లాగా వీడియో తీసి పెట్టాలి, మీరందరూ చూడాలి. అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందించాలనే కోరుకుంటున్నాను నేను. అమ్మవారి ఆశీస్సులు ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఆశీస్సులు లేకపోతే మనం ఏమీ చేయలేమండి, ఏది కూడా చేయలేము, ముందుకు వెళ్ళలేము. ఇంకా అమ్మవారి దయ. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారి పూజకు వచ్చి నేను ఇక్కడ వీడియో తీసి పెడుతున్నాను. అమ్మవారి దయ ఉండి ఇంకా ఆమె ఆశీస్సులు నా పైన ఉంటే కూడా ఈ వీడియోకి చాలా లైక్లు వ్యూస్లు రావాలనే కోరుకుంటున్నాను అమ్మవారిని. నేను ఇంకేం కోరుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఎక్కువ మంది చూడట్లేరు వీడియోలు, అందుకని ఈ వీడియో నన్ను అమ్మవారిది కాబట్టి ఎక్కువ జనాలు చూసి చాలా బాగుందని చెప్తారని అనుకోని నేను ఈ వీడియో చేస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాను నేను. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఎందుకో అట్లా చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఇంకా చూస్తున్నారు కదండి, ఇంకా అందరికీ పసుబొట్లు ఇస్తున్నారు ఆవిడ. ఇవ్వడం కూడా దగ్గర పడింది. చాలా పబ్లిక్ వచ్చారండి, ఒక 20-30 మంది దాకా వెళ్ళాము మేము. ఇంకా చాలా టైం పట్టింది అక్కడే. 12 గంటలకు వెళ్ళాము, 4 అయింది వచ్చేవరకు. చాలా టైం పట్టింది, ఎందుకంటే చాలా జనాలు వచ్చారు కాబట్టి. ఫ్రెండ్స్ అందరు వచ్చారన్నమాట అక్కడికి. ఇంకా ఆవిడ ఓపికకి మొక్కాలండి, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరు, ఆమె కూడా ఒకరే ఉంటారు. వాళ్ళ బాబు ఉంటారు, వాళ్ళ ఆయన ఉంటారు. ఇంకా చాలా మంచిగా చేసుకుంది. ఇల్లంతా కూడా నీట్గా చాలా శుభ్రంగా పెట్టుకున్నారు. చూస్తున్నారు కదండి, ఇల్లు కూడా మొత్తం వీడియో తీశాను నేను. ఇంకా అందరికీ పసుబొట్టు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. ఇంకొక ఆవిడ కూడా అక్కడ అమ్మవారి గురించి ముత్తైదుల గురించి చాలా బాగా చెప్పారండి ఆవిడ. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఆమె ఎందుకంటే దేవుళ్ళ గురించి చాలా భక్తి గురించి చాలా బాగా చెప్తున్నారు ఆవిడ. నాకు ఈరోజే పరిచయం. చూడండి, అందరూ ఇక్కడ కూర్చున్నారు. ఇంకా కొందరు వచ్చేవాళ్ళు ఉన్నారని వెయిట్ చేస్తున్నాము. ఇంకా కొందరు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పసుబొట్టు ఇచ్చేసి అప్పుడు భోజనాలకి ఏర్పాటు చేస్తారు. చూడండి, పాపం వీళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చారండి. అక్కడికి కొందరు బండ్ల మీద, ఆటోల మీద అట్లా వచ్చారు. పసుబొట్టు కనంగానే అందరు వచ్చారనమాట. ఇంకా దేవుని పూజ కంటే ఎవరైనా వస్తారు కదండి, ఎంత దూరంకైనా.
అట్లాగే అందరం అయితే అక్కడికి వెళ్ళాము. దూరమైనప్పటికైనా అక్కడికి వెళ్ళి ఆమెకు ఆశీర్వాదం ఇచ్చాము. మేము అమ్మవారి ఆశీర్వాదం అందుకున్నాము అందరము. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది ఏదేమైనప్పటికీ. ఇంకా ఇక్కడ ఒక ఆవిడ అయితే బాగా చెప్పిందండి అమ్మవారి గురించి. ఆవిడ ఇంకా ఆమె పేరు దుర్గా అండి, దుర్గా అంట ఆమె పేరు. చాలా బాగా చెప్పారు ఆవిడ. ఆవిడకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఉన్న వాళ్ళకైతే పసుబొట్టు ఇచ్చేశారు. అయిపోవచ్చారండి. ఇంకా కొందరు వచ్చేవాళ్ళు ఉన్నారని వాళ్ళ గురించి చూస్తున్నాము. వాళ్ళందరూ రాగానే వాళ్ళకు కూడా ఇచ్చేసి ఇంకా అప్పుడు వెళ్తాం అందరము. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నామో చూడండి. ఇంకా అక్కడ పక్కన ఉన్నారండి చాలామంది. చాలా బాగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. అమ్మవారి దీవెనలు మనకందరికీ ఉండాలి, ఆమె అందించాలి. ఎందుకంటే అమ్మవారి దయ లేకపోతే మనం ఏది చేయలేము, అంతే కదా. ఇక్కడ ఈ ఇంటి వాళ్ళకి కూడా అందరికీ మరి ఆమె ఏమి కోరుకుంటుందో అమ్మవారు ప్రత్యేకంగా ఆమె గురించి అయితే నేను కూడా అడుగుతున్నాను అమ్మవారిని. ఆమె కోరిక తీరాలనే కోరుకుంటున్నాను నేను. అమ్మవారు తీర్చాలి ఆమె, ఎందుకంటే ఇంత కష్టపడి పూజలు వ్రతాలు అన్నీ చేస్తుంది కాబట్టి ఆమె మనసులో ఉన్న కోరిక కూడా అమ్మవారు తీర్చాలనే కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆమె ఆశీర్వాదము, ఆమె దైవము కృప లేనిది మనం ఏది చేయలేం కాబట్టి ఆమె ఆశీస్సులు మనకందరికీ ఉండాలి, అంతే కదండి. మళ్ళీ చెప్పండి. మీరు మీ ఇళ్ళల్లో చేసుకున్న వ్రతము అవి చూడండి. ఇప్పుడు దుర్గా చెప్తున్నారు చూడండి. చాలా మంది అవమానం చేస్తారు కదమ్మా, అది అలా అవమానం చేయకూడదు. వాళ్ళని వీడియోలు అన్నారు, ఇప్పుడంటే అలా అంటున్నారు, కానీ పూర్వ సుహాసిని అంటారు. అంటే పూర్వ సుహాసిని అంటే అని అర్థం. అయితే ఒక భక్తురాలు ఉంటుందన్నమాట. ఆవిడ పార్వతీదేవిని నా భర్త పోయారు, నా సుమంగళితనం అంతా పోయిందని అందరూ అవమానిస్తున్నారు, కాబట్టి నా బాధ నీకు అర్థం అవట్లేదు, నువ్వు సుమంగళివే కదా, నువ్వు భర్తలో సగం అయ్యావు, అందుకే నా బాధ నీకు తెలియట్లేదు అంటే నీ బాధ నేను తీరుస్తాను అని ఆవిడ అవతారం ఎత్తుతారు భక్తురాలి కోసం. ఎవరి కోసమో కాదు, ఓన్లీ భక్తురాలి కోసం ఆవిడ వీడియో అవతారం ఎత్తుతారు. తెల్ల చీర కట్టుకుని ముడేసుకుని రుద్రాక్షమాల వేసుకుని విభూతి ధరించి ఉంటుంది. ఈ ఫోటో తొందరగా దొరకదు, ఎక్కడో రేర్గా దొరుకుతుంది అన్నమాట. పార్వతీదేవి అవతారంలో అంటే భక్తురాలని కనికరించడం కోసం ఆ అవతారం పేరు రూపవతి. ఆ అవతారం పేరు రూపవతి. అందుకే ఎవరు కూడా భర్త పోయిన వాళ్ళని అవమానం చేయకూడదు, అది శాపగ్రస్తులు అవుతారు అలా అవమానం చేసిన వాళ్ళు. మా చెప్పారు. విన్నారు కదండి, ఆవిడ చెప్పిన మాటలు చాలా బాగా చెప్పింది. అంటే భర్త లేని వాళ్ళ గురించి, భర్త చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ గురించి హేళన చేసి మాట్లాడకూడదు. వాళ్ళు ఒకప్పుడు ముత్తైదువలే, వాళ్ళ కోసమే ఒక భర్త లేని ఒక ఆవిడకి హేళన చేస్తుంటే ఇంకా అమ్మవారిని వేడుకుంటే అమ్మవారు కూడా ఆ రూపాదేవి రూపంలో వచ్చి ఇంకా ఇలాంటి వాళ్ళను అనకూడదు అని చెప్పేసి శాపగ్రస్తులు అవుతారని చెప్పేసి అమ్మవారు చెప్పింది అనేసి ఆమె మాటల్లో ఆమెకు తెలిసినంత వరకు ఆమె చెప్పిందండి. చూశారు కదా, చాలా బాగా చెప్పింది ఆమె. చాలా ఇట్లా దేవుళ్ళ గురించి వాటి గురించి బాగా చెప్తుందంట. నా నంబర్ కూడా తీసుకున్నారు ఆవిడ. చేసి నేను మీకు ఒకసారి మీతో మాట్లాడాలి, మీరు యూట్యూబ్లో పెట్టేటట్టు అయితే నేను అన్నీ ఇట్లా దైవం గురించి ఇట్లా చేస్తానని చెప్పేసి మాట్లాడితే సరే చూద్దాం అనేసి అని అన్నాను. ఇంకా చాలా బాగా చెప్పిందండి. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది, అందరూ పసుబొట్టు ఇచ్చేసిండ్రు ఆవిడ. ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరు భోజనాలకైతే కూర్చుంటున్నారు. ఇదేనండి వీడియో. అమ్మవారి కృప, ఆమె కటాక్షము, ఆమె యొక్క దీవెనలు మనందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాము. ఇంక ఈ వీడియో నచ్చితే మీరు మాత్రము లైక్ చేయడం మర్చిపోకండి.
నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఈ వీడియోలో మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకేనా? ఎవరు మర్చిపోవద్దు లైక్ చేయడము. మీకు మీ కుటుంబాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. కాబట్టి నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మధ్యలో ఆపొద్దండి. దయచేసి మొత్తం వీడియో చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎన్ని వీడియోలైనా చేయగలుగుతాను. ఈ అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి?